పీఓకేలో పాకిస్తాన్ సైన్యం అరాచకాలపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. ఆందోళనకారులపై అసీం మునీర్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనపై పాక్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు మిన్నంటాయి. పాకిస్తాన్ సైన్యం అణచివేత చర్యలను నిరసిస్తూ పీఓకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. అయితే అందులో చాలా మంది భారత్ లో విలీనాన్ని కోరుకుంటున్నారు. జనగణమన పాడుతున్నారు. 38 డిమాండ్లు నెరవేర్చడంలో విఫలమైన పాక్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబీకింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల దమన నీతికి వ్యతిరేకంగా ముజఫరాబాద్, రావల్కోట్, నీలంలోయ, కోట్లీ వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనకారులు నిప్పులు పెట్టారు. పలు వంతెనలను బ్లాక్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు జరుగుతున్నాయి. 38 కీలక డిమాండ్ల సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం సైన్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు గురువారం ఆందోళనకారులపై పాక్ సైన్యం కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగించింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన ఈ కాల్పుల్లో ముజఫరాబాద్, ధీర్కోట్, దదయాల్ ప్రాంతాలకు చెందిన 12 మంది నిరసనకారులు చనిపోయారు. అయితే ఈ ఘర్షణల్లో 3 పోలీస్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు పాక్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా స్తంభించిపోయింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 సీట్లు రద్దు చేయాలని, పన్నుల శాతం తగ్గించాలని, గోధుమ పిండి, విద్యుత్పై సబ్సిడీ ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఓకేలో పాక్ సైన్యం అరాచకాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. हमने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर के कई एक इलाकों में विरोध प्रदर्शनों की रिपोर्टें देखी हैं, जिनमें पाकिस्तानी बलों द्वारा निर्दोष नागरिकों पर किए गए अत्याचार भी शामिल हैं. हमारा मानना है कि पाकिस्तान के दमनकारी रवैये और इन क्षेत्रों से संसाधनों की संगठित लूट का स्वाभाविक नतीजा है और इन क्षेत्रों पर उसका जबरन व अवैध कब्जा अभी भी बना हुआ है. पाकिस्तान को अपने भयानक मानवाधिकार उल्लंघनों के लिए जवाबदेह ठहराना जाना चाहिए. పాకిస్తాన్ సైన్యం తీరుపై పీఓకే ప్రజలు మండిపడుతున్నారు. పాక్ ప్రభుత్వం దయ్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఆంక్షలు విధించి డ్రామాలాడుతున్నారని అన్నారు.